నమస్కారం. రాధే రాధే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కేవలం ఒక సాధువు కాదు, ఆయన భక్తికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఉపన్యాసాలు విన్న కోట్ల మంది జీవితాలు మారిపోయాయి. సామాన్య ప్రజల నుంచి క్రికెట్ స్టార్లు, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఆయనే బృందావన రాస రసిక సంత్ హిత్ ప్రేమానంద్ గోవింద్ శరణ్జీ మహారాజ్. ఆయన ఎవరు? ఆయన జీవితంలో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏమిటి? ఇంతటి మహనీయుడి కథా కామేషు మీకోసం ప్రత్యేకంగా. మహారాజ్జీ అసలు పేరు అనిరుద్ కుమార్ పాండే. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో ఒక నిరాడంబరమైన బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం 13 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన ఈ ప్రపంచ సంబంధాలను త్యజించి దైవ మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నారు. తన తాతగారి అడుగుజాడల్లో నడుస్తూ ఇంటిని విడిచి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా ఆయన మొదట వారణాసికి చేరుకున్నారు. అక్కడ గంగానది ఒడ్డున కఠోరమైన తపస్సు చేశారు. ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. తన సాధనా మార్గంలో శరీర పోషణ కోసం కూడా ఆయన ఎవరినీ దేహి అని అడగలేదు. ఆయన ఆకాశ వృత్తి అనే నియమాన్ని పాటించారు. అంటే దైవం అనుగ్రహంతో తనకు దేవుడు ఏదైతే సమకూరుస్తాడో కేవలం దానినే స్వీకరించేవారు. ఆకలితో అలమటించిన ఎవరినీ యాచించకుండా కఠోరమైన సన్యాస జీవితాన్ని గడిపారు. ఆ తరువాత వారణాసిలో ఒకసారి ధ్యానం చేస్తుండగా ఒక సాధువు పదే పదే ఆయన్ను బృందావనంలో జరిగే రాసలీల చూడమని అభ్యర్థించారు. మొదట్లో అయిష్టంగానే ఉన్నా దైవ సంకల్పంగా భావించి ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించాడు. అదే ఆయన జీవితంలో కీలక మలుపు. అక్కడ ఆయనకు శ్రీ హిత్ గౌరాంగి శరణ్జీ మహారాజ్ గురువుగా దొరికారు. రాధవల్లవ సాంప్రదాయంలో శరణాగతి మంత్రంతో దీక్ష తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జీవితం రాధాకృష్ణుల దివ్య ప్రేమ కోసం పూర్తిగా అంకితమైంది. ప్రేమానందజీ మహారాజ్ ఉపన్యాసాల సారాంశం ఒక్కటే: శ్రీ రాధారాణిల పట్ల నిస్వార్థ భక్తి. ఆయన కోట్లాది మందికి నేర్పిన ముఖ్య పాఠాలు. జీవితంలో అంతిమ లక్ష్యం భౌతిక సుఖాలు కాదు, రాధాకృష్ణ సన్నిధికి చేరడం. నామజపం ద్వారానే కలియుగంలో మోక్షం సాధ్యమని, అహంకారం లేకుండా వినమ్రతతో జీవించాలని, ఇతరులలో లోపాలు వెతకడం, నిందించడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతి పెద్ద అడ్డంకి అని చెబుతుంటారు. ఆధ్యాత్మికంగా ఆయన ఎంత శక్తివంతుడో, శారీరకంగా ఆయన అంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. ప్రేమానందజీ మహారాజ్ 2 దశాబ్దాలుగా తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన 2 కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పటికీ భక్తి మార్గం నుండి ఆయన వెనుతిరగలేదు. ఆయన నిత్యం డయాలసిస్ పై ఆధారపడి జీవిస్తున్నారు. తన శారీరక కష్టం ఎంత ఉన్నా ఆయన తన దైనందిన ప్రవచనాలు మరియు బృందావనంలో తెల్లవారుజామున చేసే పాదయాత్రను ఆపలేదు. భక్తులు ఆయనపై చూపే ప్రేమకు ఉదాహరణ ఏమిటంటే ఆయన పరిస్థితిని తెలిసి చాలా మంది భక్తులు తమ కిడ్నీలను దానం చేస్తామని ముందుకు వచ్చారు. కానీ మహారాజ్జీ ఇతరులకు బాధ కలిగించడం ఇష్టం లేక ఆ దానాలను సున్నితంగా తిరస్కరించారు. ఆయన దృఢ సంకల్పం మరియు దైవం పట్ల ఆయనకున్న విశ్వాసానికి ఇది నిదర్శనం. ప్రేమానందజీ మహారాజ్ యొక్క ప్రభావం ఎంత ఉందంటే భారతీయ సమాజంలో అత్యంత ప్రముఖ వ్యక్తులు కూడా ఆయన ఆశీస్సుల కోసం బృందావనంలోని ఆయన ఆశ్రమానికి వస్తుంటారు. ఆయనను దర్శించుకున్న ప్రముఖుల్లో కొందరు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరియు ఆయన భార్య నటి అనుష్క శర్మ, ప్రముఖ ప్రఖ్యాత రెజ్లర్ గ్రేట్ ఖలీ, ప్రముఖ నటి మరియు రాజకీయ నాయకురాలు హేమా మాలిని, RSS చీఫ్ మోహన్ భగవత్. వీరందరూ ఆయన బోధనల పట్ల ఎంతగానో ప్రభావితులయ్యారు. శ్రీ హిత్ ప్రేమానంద్ గోవింద్ శరణ్జీ మహారాజ్ కేవలం ఒక బోధకుడు కాదు, ఆయన భక్తి రసానికి ఒక జీవన ఉదాహరణ. కఠినమైన ఆరోగ్య పరిస్థితులలో కూడా ఆయన దైవం పట్ల చూపుతున్న అచంచలమైన విశ్వాసం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది. ఆయన యొక్క సత్సంగాలు, ప్రవచనాలు మరింత మందికి చేరాలని ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. రాధే రాధే.